ఈ ప్రాంతం బాగుందంటే, ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఎక్కడో శ్రీశైలం, ఎక్కడో కృష్ణా నీళ్లు. ఆ కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి సిబిఆర్ కానీ పైడిపాలెం కానీ తీసుకొచ్చింది ఎవరు? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సిబిఆర్ కు పైడిపాలెంకు నీళ్లు తెస్తే, జగన్మోహన్ రెడ్డి గారు జీకేఎల్ఐకి, అదేవిధంగా సిబిఆర్ పైడిపాలెం పరిధిలో ఉన్న పిబిసి, అదేవిధంగా సిబిఆర్ పరిధిలో ఉన్న లింగాల బ్రాంచ్ కెనాల్కు మొత్తం అన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రతి గ్రామానికి ఆ వచ్చిన కృష్ణా నీటిని అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఈ మాదిరి వాళ్ళిద్దరి హయాంలోనే ఈ ప్రాంతం సాగునీటి రంగంలో అభివృద్ధి చెందింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరటి రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కాంప్లెక్స్ కట్టించారు. ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించారు కూడా. ఇప్పటి వరకు దాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వం. ఏమనంటే మళ్ళీ మేము అభివృద్ధి చేసినామంటారు. ఏమభివృద్ధి? ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వల్ల ఏం లాభం జరిగిందంటే ఒక్క లాభం జరగల. బాగా ఉన్న పల్లెలను, ప్రశాంతంగా పచ్చగా ఉన్న పల్లెల్లో ఇవాళ రక్తపాతం సృష్టిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించండి, వీరి పనులు, వీరి వేషాలు గమనించమని చెప్పి పులివెందుల మండల ప్రజలను మనం చేసుకుంటా ఉన్నాం. నిజంగా పొరపాటునో వాళ్ళని బలపరిస్తే పులివెందుల దౌర్జన్యాలకు నిలయమైపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతము ఎన్నో సంవత్సరాలుగా అత్యంత ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని, వ్యవసాయం బాగుంది ఈ ప్రాంతంలో, పెద్ద ఎత్తున అరటి, పెద్ద ఎత్తున చీనీ సాగు ఉంది, నీళ్లు బాగున్నాయి, కోనసీమను కల్పించే విధంగా వ్యవసాయం పులివెందుల్లో ఉంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గడిచిన కొన్ని రోజులుగా దౌర్జన్యాలు చేస్తా ఉందో మనం గమనిస్తా ఉన్నాం.